ఆయన చదివింది ఇంటరే, కానీ రాజకీయాలను చదివేసి పవర్ బ్రోకర్గా మారారు. చంద్రబాబు హయాంలో కాంట్రాక్టర్గా మారి ఆయన కోసమే పనిచేస్తూ ఆయన పార్టీ కోసమే ఢిల్లీలో పనిచేస్తున్నారు. మొత్తం మీద దేశ ముదురు రాజకీయాలు చేయడంలో ఆరితేరిపోయారు. ప్రాజెక్టులు దక్కించుకోవడం, ప్రతిఫలంగా పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండ్స్ ఇవ్వడం అలవాటుగా మార్చుకున్నారు. చంద్రబాబు బినామీగా పేరు తెచ్చుకున్న ఆ పవర్ బ్రోకర్ టీడీపీ అవసరాల కోసం ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరు చూద్దాం. కడప జిల్లాలో ప్రభుత్వ సారా దుకాణాలు నడిపే మునిస్వామి నాయుడి వ్యాపారాలకు వారసుడిగా ఎదిగిన సీఎం రమేష్ చదివింది ఇంటర్మీడియటే గాని పవర్ బ్రోకర్ రాజకీయాల్లో ఢిల్లీ స్థాయిలో ఆరితేరిపోయారు. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఆ పార్టీతో సంబంధాలు కొనసాగించిన సీఎం రమేష్ అనతి కాలంలోనే కాంట్రాక్టర్గా ఎదిగారు. కొడుకు రిత్విక్ పేరు మీద స్థాపించిన కంపెనీతో వివిధ రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు పనులు చేస్తూ బాగానే కూడబెట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే సీఎం రమేష్ 2014 టీడీపీ అధికారంలోకి రాగానే పారిశ్రామికవేత్త అవతారమెత్తారు. నాసిరకమైన పనులు చేస్తుందనే ఆరోపణలతో సీఎం రమేష్ కంపెనీని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఎన్నో ఆరోపణలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు ఆశీస్సులతో 2014-19 మధ్య భారీగా కాంట్రాక్టు పనులు దక్కించుకుంది. నిబంధనలు ఉల్లంఘించి రెడ్ కార్పెట్ పరిచి సీఎం రమేష్ రిత్విక్ ప్రాజెక్ట్స్ కు పనులు కట్టబెట్టడంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. దీంతో సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ కు 4,834 కోట్లకు పైగా విలువైన పనులు దక్కాయి. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే హంద్రీనీవా రెండో దశలో పనులు చేయడం లేదనే సాకు చూపి 4, 5, 6 ప్యాకేజీల కాంట్రాక్టర్లపై వేటు వేసి 235 కోట్లతో పూర్తయ్యే పనుల అంచనా వ్యయాన్ని 568 కోట్లకు పెంచేసి కొటేషన్ పద్ధతిలో రిత్విక్ ప్రాజెక్ట్స్ కు అప్పగించారు. వంశధార ప్రాజెక్టు రెండో దశలో 87వ ప్యాకేజీ కాంట్రాక్టర్ పనులు చేయడం లేదనే సాకుతో వేటు వేసి అక్కడ సీఎం రమేష్ కంపెనీకి దోచిపెట్టారు. 47 కోట్లతో పూర్తయ్యే పనుల అంచనా వ్యయాన్ని 221 కోట్లకు పెంచి టెండర్లలో మరో కంపెనీ రాకుండా అడ్డుకుని రిత్విక్ కంపెనీకి పనులు కట్టబెట్టారు. ఇక గాలేరు నగరి 27వ ప్యాకేజీలో 11 కోట్లతో పూర్తయ్యే పనుల అంచనా వ్యయాన్ని 112.83 కోట్లకు పెంచేసి సీఎం రమేష్ కంపెనీకి పనులు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం వివాదాస్పదం కావడం, మంత్రి దేవినేని ఉమాతో సీఎం రమేష్ కు విభేదాలు రావడంతో బిల్లులు ఆపేశారు. దీంతో రెచ్చిపోయిన రమేష్ దేవినేని ఉమా సన్నిహిత కాంట్రాక్టర్ కు నిబంధనలు ఉల్లంఘించి 54 కోట్ల బిల్లులు చెల్లించడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించారు. సీఎంగా ఉన్న చంద్రబాబు జోక్యం చేసుకుని పంపకాల్లో వచ్చిన తేడాను సరిచేసి ఇద్దరికీ సర్ది చెప్పారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో పేరూరు బ్రాంచ్ కెనాల్ పనులు, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కుడి కాలువ తవ్వి డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు పనులు, మల్యాల బ్రాంచ్ కెనాల్, హగరి బ్రాంచ్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కాలువలు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ, ఇలా 4,834 కోట్ల పనులు చంద్రబాబు బినామీ సీఎం రమేష్ కు అప్పగించి అందులో దాదాపు 1,300 కోట్లు జేబులో వేసుకున్నట్టు టీడీపీ వర్గాలే బాహాటంగా వ్యాఖ్యానించాయి. ఇలా టీడీపీ హయాంలో అడ్డగోలుగా సంపాదించిన సీఎం రమేష్ పార్టీలో కూడా క్రియాశీలకంగా మారిపోయారు. బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు విచ్ఛిన్నం కావడం, రిత్విక్ ప్రాజెక్ట్స్ పై ఐటీ ఎగవేతల ఆరోపణలు వెల్లువెత్తడంతో 2018లో సీఎం రమేష్ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. 100 కోట్ల రూపాయల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ 74 కోట్ల నిధులను గుర్తించలేని లావాదేవీల ద్వారా దారి మళ్లించినట్టు గుర్తించారు. 25 కోట్ల బిల్లులను ఐటీ అధికారులు అనుమానాస్పదమైనవిగా కనుగొన్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించిన ఐటీ అధికారులు రిత్విక్ ప్రాజెక్ట్స్ పలు సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నిధులు దారి మళ్లించేందుకు పలు అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్టు గుర్తించారు. ఎడ్కో అనే సంస్థకు 12 కోట్లు చెల్లించింది. అయితే రికార్డుల్లో ఉన్న ఎడ్కో సంస్థకు చెందిన చిరునామాలన్నీ ఫేక్ అని ఐటీ వర్గాలు కనుగొన్నాయి. ఇక 25 కోట్ల బిల్లులకు సంబంధించి కంపెనీ ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయిందని ఐటీ అధికారులు తేల్చి చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఐటీ శాఖ ఒత్తిళ్లతో చంద్రబాబు సూచన మేరకు టీడీపీలో దుకాణం సర్దేసి బీజేపీ గూటికి చేరుకున్నారు సీఎం రమేష్. ఆయనతో పాటు ఐటీ దాడులు ఎదుర్కొన్న సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్లు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎలక్టోరల్ బాండ్ల రాజకీయాలు అట్టుడుగుతున్న నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన షేర్లు సంచలనంగా మారాయి. చంద్రబాబు బినామీగా చెప్పుకునే సీఎం రమేష్ ఎలక్టోరల్ బాండ్లతో పార్టీలకు ఫండ్ ఇచ్చినట్లు బయటపడింది. హిమాచల్ ప్రదేశ్లో 1,098 కోట్ల విలువైన సున్నీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పనులు దక్కించుకున్న కొద్ది రోజులకే 5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది.
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 కోట్ల బాండ్లను రిత్విక్ ప్రాజెక్ట్స్ కొనుగోలు చేసింది. జనవరి 4న ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కగానే అదే నెలలో 27వ తేదీన పార్టీ ఫండ్ కింద బాండ్లు కొనుగోలు చేసినట్టు స్పష్టమవుతోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లోని పార్టీలకు ఫండ్స్ ఇవ్వడం ద్వారా వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు కొల్లగొట్టారు. విమానం కొనుగోలు చేసి హై ప్రొఫైల్ లాబీయింగ్ చేస్తూ చంద్రబాబు పట్ల స్వామి భక్తిని చాటుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు సూచనలతో కాంగ్రెస్తో ఉన్న సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి పావులు కదిపారు. 2023 ఏప్రిల్ 11న 40 కోట్లు విలువ చేసే 40 బాండ్లు కొనుగోలు చేసిన రిత్విక్ ప్రాజెక్ట్స్ 2023 మే 10న జరిగిన కర్ణాటక ఎన్నికల కోసం ఆ బాండ్లను సిద్ధం చేసుకుంది. కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న సంకేతాల కంటే కాంగ్రెస్తో ఉన్న సఖ్యత కారణంగానే 30 కోట్ల విలువైన బాండ్లు ఫండ్ రూపంలో కట్టబెట్టింది. వైట్లోనే ఈ స్థాయిలో సాయం చేసిన సీఎం రమేష్ వందల కోట్ల రూపాయల బ్లాక్ మనీని కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్ కు తరలించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సూచనలను పక్కాగా అమలు చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతల సాయమూ తీసుకున్నారు. డీకే శివకుమార్ ని ముందు పెట్టి వ్యూహరచన చేశారు. వైఎస్ షర్మిలను పావుగా ఉపయోగించుకుని వైఎస్ జగన్ ని ఢీకొట్టడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ స్కెచ్ లో సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారు. 2023 తెలంగాణ ఎన్నికలకు భారీ స్థాయిలో ఆర్థిక చేయూత అందించారు. సహచరుడు రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి ఎన్నికల్లో స్కెచ్ చేసిన చంద్రబాబుకు సీఎం రమేష్ చేసిన సాయం అక్కరకొచ్చింది. ఇదే సమయంలో తెలంగాణలో షర్మిల పార్టీని మూయించి సొంత విమానంలో కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లారు రమేష్. వైఎస్ కుటుంబంలో కలహాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పై ఎక్కుపెట్టడానికి షర్మిలను ఆయుధంగా చేసుకోవాలని భావించారు. ప్లాన్ అమలు కోసం ఢిల్లీకి, హైదరాబాద్ కు తిరగడానికి ప్రత్యేక విమానాలు అరేంజ్ చేశారు సీఎం రమేష్. చంద్రబాబుతోనూ సమావేశాలు ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే షర్మిలను ఏపీ రాజకీయాల్లో రంగప్రవేశం చేయించారు. వివేకా హత్య నుంచి షర్మిల ఆరోపణల వరకు అంతా అనుకున్నట్టుగానే అమలు చేయడానికి చంద్రబాబు, సారాయి వ్యాపార పార్ట్నర్ కమ్ బినామీ అయిన సీఎం రమేష్ పావులు కదిపారు. సంపాదించిన సొమ్మును ఖర్చు పెట్టడంలోనూ వైభోగం చూపించుకోవడానికి ఎప్పుడూ వెనక్కి తగ్గని రమేష్ 2019లో దుబాయ్లో జరిగిన కుమారుడి వివాహానికి 15 చార్టెడ్ విమానాలు బుక్ చేయడం, కరోనా సమయంలో 6 సీట్ల ఎయిర్ క్రాఫ్ట్ ను కొనుగోలు చేయడం ఆయన విలాసాలకు అద్దం పడతాయి. ఇక చంద్రబాబు స్కిల్ స్కామ్ లో పక్కా ఆధారాలతో పట్టుబడి జైలుకెళ్లిన సందర్భంలోనూ సీఎం రమేష్ లోకేష్ కు వెన్నంటే ఉన్నారు. సొంత విమానంలో లోకేష్ ను ఢిల్లీకి తిప్పి లాయర్లను మాట్లాడారు. అలాగే ఇటీవల ప్రశాంత్ కిషోర్ ను కూడా సీఎం రమేష్ సొంత విమానంలోనే తీసుకొచ్చి చంద్రబాబుతో భేటీ వేయించారు. ముదురు రాజకీయాల్లో ఆరితేరి ప్రాజెక్టుల కోసం, టీడీపీ ఉన్నతి కోసం పాటుపడే సీఎం రమేష్ ఢిల్లీలో పవర్ బ్రోకర్ గా అవతారమెత్తారు. అంతా బానే ఉంది కానీ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ చేయి లాగిన సీఎం రమేష్ తెంపరితనం తాజాగా బయటకొచ్చినా పొత్తులో భాగంగా లోక్సభ సీటు ఇస్తున్నారనే వార్తల్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.